చూడు అట్లా న్యాచురల్ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే అటవిక వ్యవస్థలో ఉన్నామా అని అర్థం కాని పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రం ఉంది. ఈరోజు పత్రికలు కానీ ప్రతిపక్షాలు కానీ ప్రజల పక్షాలు నిలబడి ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపి వారి మీద ఒత్తిడి తీసుకొస్తుంటే ఆ పత్రికలు ప్రతిపక్షాలే లేకుండా వారి గొంతు నొక్కేయాలన్న ప్రయత్నం ఈరోజు టీడీపీ పార్టీ చేయడం అనేది చాలా దురదృష్టకరమైనది. ప్రతిపక్షమే లేకుండా అసెంబ్లీలో మరి ప్రజల గొంతు నొక్కాలన్న ప్రయత్నం ఏ విధంగా చేశారో మనం చూసాం. ఈరోజు కూడా చిత్తూరు జిల్లాలో పుట్టి ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు గతంలో, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. కానీ చిత్తూరుకు కానీ రాయలసీమకు కానీ ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అంటే చంద్రబాబు నాయుడు గారు చేయలేరు. కానీ ఈ జిల్లాలో మా మీద పెట్టినన్ని కేసులు, ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద ఒకసారి కేసు పెట్టించి ఏ విధంగా దొంగ కేసుతో లోపల పంపించారో చూశారు. నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఎలా పెట్టి ప్రజల పక్షాన పోరాడుతుంటే డిఫేమ్ చేయాలన్న ప్రయత్నం చేశారో మీరు చూశారు. ఈరోజు చెవిరెడ్డి గారు ఒక పేదవాడి ఇల్లును కొట్టేస్తుంటే మరి అక్కడున్న మిగతా వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళని వదిలేశారా? ఒక్క పేదవాడిని కంటిన్యూస్గా హౌస్ ట్యాక్స్ కడుతూ, వాటర్ ట్యాక్స్ కడుతూ, కరెంటు బిల్లులు కడుతున్న వాడిని అన్యాయంగా మీరు చేశారని చెప్పి అబ్బాయి కోసం దీక్ష చేస్తే అతన్ని అరెస్ట్ చేసి దాంట్లో ఎక్కువసేపు పెట్టుకోలేమన్న ఒక నీతిమాలిన ఆలోచనతో ఎప్పుడో 2013లో కోడ్ ఉల్లంఘించి స్కూల్లో ఏదో ప్రచారం చేశారు. ఆ కేసులో ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి నిన్న నైట్ అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే నిజంగా చాలా బాధేసింది. అసలు ఎమ్మెల్యేలు అంటే గౌరవం లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్న బిహేవియర్ నిజంగా బాధాకరమైంది. చెవిరెడ్డి గారిని నిన్న నైట్ మళ్ళీ వాళ్ళ ఇంట్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి వడమాలపేటలో పెట్టారు. అంటే ఎక్కడ పెడుతున్నారో ఎవరికీ తెలియని పరిస్థితుల్లో అక్కడ ఇక్కడ అని చెప్పి చివరికి వడమాలపేటకు తీసుకురావడం జరిగింది. మరి పొద్దున్నే నేను ఎంపీ గారు హైదరాబాద్ నుంచి రావటం, చెవిరెడ్డి గారిని అడిగి తెలుసుకుంటే 2013లో జరిగిన ఎలక్షన్లో ఒక స్కూల్లో చేసిన కేసు అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది వినగానే మాకు షాకింగ్గా ఉంది. అంటే ఏ విధంగా వాళ్ళు ఏమీ లేని కేసుల్ని కూడా ప్రాణం పోసి ఏ విధంగా మా మీద కక్ష సాధింపు చర్య చేస్తున్నారో మీరు చూస్తున్నారు. నిజంగా ఇదే కాన్సన్ట్రేషన్ కనుక ఈ జిల్లాల మీద కానీ రాష్ట్రం మీద కానీ పెడితే అందరూ కూడా ముఖ్యమంత్రిని అభినందించేవాళ్ళు. 2 ఏళ్ళు అవుతుంది ఈరోజు అధికారంలోకి వచ్చి. ఏమైనా ప్రజల కోసం చేశాడా అంటే